హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. టీవీలు ఎవరైనా కొనాలి అని అనుకుంటే మాత్రం ఇది ఆఖరి అవకాశం. వెంటనే కొనేయండి. నాట్ ఓన్లీ టీవీస్, ఏవైతే మీకు చిప్ బేస్డ్ ఆధారపడి ఉంటాయో సో అవన్నీ ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా ఫాస్ట్గా కొనేసేయండి. ఈవెన్ మొబైల్స్తో సహా కూడా మీరు ఏదైనా ప్రోడక్ట్స్ కొనాలనుకుంటే మాత్రం కొంచెం త్వరగానే కొనేయండి. బట్ టీవీలు అయితే మాత్రం ఎస్పెషల్లీ January 3rd నుంచి మీకు ప్రైజెస్ అయితే హ్యూజ్ పెరగబోతున్నాయి. 8% వరకు అయితే పెరగబోతున్నాయి. ఆల్రెడీ ఎవరైతే వీళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో లోకల్గా వాళ్ళందరికీ కూడా కంపెనీస్ అయితే ఇన్ఫార్మ్ చేసేసాయి ఆల్రెడీ. మీకు వెరీ ఫ్యూ డేస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒకవేళ టీవీ కొనాలనుకుంటే ఇదే రైట్ టైం. కొంచెం ఫాస్ట్గా అయితే టీవీస్ కొనేయండి. ఇంకా మీకు ఏదైనా ఏ టీవీ కొనాలనే డౌట్ ఉంది అని అనుకుంటే మాత్రం పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో జస్ట్ పింగ్ చేయండి. మీరు ఈ టీవీ కొనాలనుకుంటున్నా, రిఫ్రిజిరేటర్ కొనాలనుకుంటున్నా, వాషింగ్ మిషన్ కొనాలనుకుంటున్నా, ల్యాప్టాప్ అయినా, మొబైల్ అయినా, అది ఏ ప్రోడక్ట్ అయినా సరే నా నుంచి మీకు ఒక సజెషన్ కావాలనుకుంటే మీరు ఆ వాట్సాప్ నెంబర్ని యూజ్ చేసి నాకు మెసేజ్ చేశారంటే నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. మీ బడ్జెట్లో బెస్ట్ ప్రోడక్ట్ నేను మీకోసం సెలెక్ట్ చేసి పెడతాను. స్టిల్ ఇంకా ఎవరికైనా డౌట్ ఉంది అని అనుకుంటే నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే చెప్తాను. ఇక్కడ నేను ఏం ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు, కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే చెప్తాను. ఆ ప్రోడక్ట్స్ తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అంతకుమించి మీరు బయటికి అయితే వెళ్ళొద్దు, మళ్ళీ మీరు మనీ అయితే లాస్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా లిస్ట్ చేసి నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. డిస్క్రిప్షన్లో ఉండేవన్నీ కూడా మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంటాయి. బట్ కొన్ని మాత్రం మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటాయి. ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉండేవన్నీ కూడా ఇక్కడ మీకు ట్యాగ్ సెక్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ ట్యాగ్ సెక్షన్లో ట్యాగ్ చేసి పెడతాను. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏ ప్రోడక్ట్ కావాలో దాని సైజెస్తో సహా డిఫరెంట్గా మీకు అన్ని అక్కడ ట్యాగ్ చేసి పెడతాను. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ మీకు హోమ్ థియేటర్స్ కూడా, సౌండ్ బార్స్ ఏవైతే ఉన్నాయో సౌండ్ బార్స్ కూడా మీకు అక్కడ లిస్ట్ అవుట్ చేసి పెట్టుంటాను. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. డౌట్ ఉంటే మాత్రం వాట్సాప్ చేయండి. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతే, సో మీరు ఒకవేళ 32 ఇంచెస్ టీవీస్ కొనాలనుకోండి. సో 32 ఇంచెస్లో నేను ఇక్కడ మూడు ప్రిఫర్ చేస్తాను. చూడండి, మీరు ఒకవేళ నా దగ్గర బడ్జెట్ మాత్రం ఒక 11,000 12,000 రూపాయల వరకు ఉందనుకుంటే ప్రజెంట్ మీకు టీసీఎల్ నుంచి టీసీఎల్ V5C అయితే అవైలబుల్ ఉంది. అద్భుతమైన టీవీ, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. QLED టీవీ అనమాట. చాలా బాగుంది. మన ఛానల్లో రివ్యూ కూడా ఉంది. మీరు ఒకసారి దాన్ని చెక్ చేయండి. మీకు ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అవుతుంది. నెక్స్ట్ మీకు సామ్సంగ్ నుంచి 32 ఇంచెస్ టీవీ రివ్యూ వెరీ సూన్ మన ఛానల్లో రాబోతుంది. రివ్యూ కూడా రెడీ అయిపోయింది. పోస్ట్ చేయడం మాత్రమే ఆలస్యం. సో అది కూడా మీ ముందుకైతే తీసుకొస్తాను. ఆ తర్వాత రెండింటి మధ్య కంపారిజన్ కూడా తీసుకొస్తాను. సో ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అవుతుంది. మీకు కంపెనీ నుంచి కావాలి అనుకుంటే. లేదు నాకు ఇంకా కొంచెం మంచి టీవీ కూడా కావాలి అనుకుంటే LG నుంచి LR600 ఉంటుంది. IPS ప్యానల్తో వస్తుంది. మీరు దాన్ని కూడా ట్రై చేయొచ్చు. బట్ నా బడ్జెట్ ఇంకా తక్కువ ఉంది, 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయల లోపు అనుకుంటే MI నుంచి F సిరీస్ టీవీలు ఉంటాయి. మీరు 32 ఇంచెస్లో వాటిని అయితే తీసుకోవచ్చు. లేదు నాకు కొంచెం బడ్జెట్ ఇంకొంచెం అయినా పర్వాలేదు అనుకుంటే థామ్సన్ నుంచి జియో టెలివాయిస్తో వస్తున్నటువంటి ఒక టీవీ అయితే ఉంటుంది. సో దాంట్లో కూడా మీకు సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీరు దాన్ని అయితే తీసుకోవచ్చు. ఈవెన్ మీకు అది 43 ఇంచెస్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. మీరు అక్కడ దాన్ని అయితే తీసుకోవచ్చు. సో ఇంతకుముందు నేను చెప్పినవన్నీ 32 ఇంచెస్, ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా 43 ఇంచెస్ అనమాట. అండ్ అక్కడి నుంచి కొంచెం పైకి వెళ్ళారంటే మీకు టీసీఎల్ నుంచి టీసీఎల్ T6C అయితే అవైలబుల్ ఉంటుంది. మీరు దాన్ని కూడా పర్చేస్ చేయొచ్చు. మీకు 20,000 రూపాయల నుంచి 23,000 రూపాయల వరకు ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో మీరు అక్కడ దాన్ని కూడా గుర్తుంచుకోవచ్చు. ఇది మీకు 43 ఇంచెస్ నుంచి 75 ఇంచెస్ వరకు అవైలబుల్ ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ, అన్ని అవైలబుల్ ఉంటాయి దాంట్లో. నెక్స్ట్ మీకు మోటరోలా నుంచి మోటరోలా ఇన్విజన్ X అయితే అవైలబుల్ ఉంటుంది. ఇది కూడా మీకు బడ్జెట్ 20,000 రూపాయల నుంచి 21,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ అయితే యూస్ చేయండి మస్ట్ అండ్ షుడ్గా. వీటి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ట్యాగ్ సెక్షన్లో కూడా ట్యాగ్ చేసి పెట్టుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిలిప్స్ నుంచి ఫిలిప్స్ 8100 అయితే ఉంటుంది. సో వీటి రివ్యూస్ ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో అన్ని రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఫిలిప్స్ 8100 కూడా మంచి టీవీ, కాకపోతే రిమోట్ లిటిల్ బిట్ ల్యాగ్ ఉంటుంది. దాన్ని మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు ఆ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర. ఎందుకంటే మనకి ఇక్కడ ఏదైతే పిక్చర్ క్వాలిటీ ఉందో చాలా మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి LG నుంచి UA8200 అయితే ఉంటుంది. మీరు కావాలంటే దీన్ని కూడా టచ్ చేయొచ్చు. కాకపోతే వెబ్ ఓఎస్తో వస్తుంది. మ్యాజిక్ రిమోట్ మీరు ఎక్స్ట్రాగా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. IPS డిస్ప్లే, కొంచెం బ్రైట్నెస్ అనేది తక్కువ ఉంటుంది. ఇది కొంచెం చూసుకోండి. నెక్స్ట్ మీకు TCL నుంచి TCL P7K ఉంటుంది. అలాగే మీకు P71K ఉంటుంది. ఒకటి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది, ఒకటి అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. రెండు కూడా ఒకటే. వీలైతే P7K తీసుకోవడానికి ట్రై చేయండి. కొంచెం లిటిల్ బిట్ బ్రైట్నెస్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది P7Kలో. రిమైనింగ్ అంతా ఒకటే. రివ్యూ మన ఛానల్లో ఉంది, కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు VU నుంచి VU వైబ్ DV అయితే ఉంటుంది. ఇది కూడా మీకు 43 ఇంచెస్ నుంచి 75 ఇంచెస్ వరకు ఉంటుంది. VA IPS ప్యానల్ రెండు కూడా ఉంటాయి దీంట్లో. మీకు చాలా మంచి టీవీ. మీకు ఇన్బుల్ట్ కానీ సౌండ్ బార్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 88 వాట్కి సంబంధించినటువంటి ఇన్బుల్ట్ సౌండ్ బార్ అయితే ఇంటిగ్రేటెడ్గా వస్తుంది అనమాట. సో ఇది కూడా మీకు మంచి టీవీ. మీరు వీటి లింక్స్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు వాటిని చెక్ చేయొచ్చు. అన్ని చెప్పారు. మరి సామ్సంగ్ నుంచి లేవా అంటే సామ్సంగ్ నుంచి ఉంది. సామ్సంగ్ నుంచి నేను నార్మల్ టీవీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఇక్కడ మీకు చెప్పట్లేదు. ఎందుకంటే అవి అంత మంచిగా నాకు అనిపించట్లేదు. ఎటు చూసినా సరే నాకు అది మంచిగా
అనిపించట్లేదు, ఆ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర మీరు వేరే టీవీస్కి వెళ్ళొచ్చు, వేరే కంపెనీ టీవీస్కి, అక్కడ మీకు బెటర్గా పర్ఫామ్ చేసే టీవీలు అయితే దొరుకుతున్నాయి. అందుకే నేను దాన్ని అయితే స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఒకవేళ సామ్సంగ్ నుంచే కావాలి అని అనుకుంటే సామ్సంగ్ నుంచి QLED అయితే ఉంటుంది, మీరు వాటిని అయితే తీసుకోవచ్చు. ప్రైస్ మీకు 40,000 రూపాయలు దాటేస్తుంది. కాకపోతే మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే సామ్సంగ్ లవరే అని అనుకుంటే మాత్రం మీరు దానికైతే వెళ్ళిపోండి, అది మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ LG నుంచి LG QNED అయితే ఉంటుంది, 43 ఇంచెస్ 8AA సిరీస్ మాత్రమే తీసుకోండి, రిమైనింగ్ ఏం తీసుకోవద్దు. అది కూడా మీకు కొంచెం బడ్జెట్ ఎక్కువ అయితే ఉంది, WebOSతో వస్తుంది. కాకపోతే మ్యాజిక్ రిమోట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మీకు, ఇది ఒకటి బెనిఫిట్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు 43 ఇంచెస్లోనే కింగ్ టీవీస్ అంటే మాత్రం సోనీ బ్రావియాలో కూడా మీకు రెండు అయితే అవైలబుల్ ఉంటాయి. S22M2 S25M2 రెండు అయితే అవైలబుల్ ఉంటాయి. సో మీకు 2024 మోడల్నే అప్గ్రేడ్ చేసి 25 కింద తీసుకొచ్చారు, మీకు చేంజెస్ అయితే ఏం లేవు, మీరు రెండిట్లో ఏది తీసుకున్నా ఓకే. బట్ M25 తీసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ డబ్బులు ఉంటే మాత్రం, లేదనుకుంటే S22M2 అయితే వెళ్ళిపోండి. ఇది మీకు 31,000 32,000 రూపాయలు అరౌండ్ ఆ బడ్జెట్లోనే వస్తుంది, మీరు దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, చాలా మంది కూడా ఇది LED టీవీ కదా అని QLED టీవీలతో కంపేర్ చేస్తున్నారు. బట్ రెండు పక్క పెట్టి చూస్తే ఆ QLED కంటే కూడా ఈ LED టీవీ అనేది మీకు ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మినీ LED టీవీలు. సో ఒకవేళ నా బడ్జెట్ కొంచెం పెంచుకోగలను, నాకు మినీ LED అంటే హై బ్రైట్నెస్ కావాలి అండ్ VA ప్యానల్తో వస్తాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తున్నది మంచి బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తాయి అనమాట. ఈవెన్ మీకు చాలా బ్రైటర్గా ఉంటాయి, ఇంకా చెప్పాలంటే అప్ టు 1000 నిట్స్ వరకు మీకు బ్రైట్నెస్ అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. 144 Hz రిఫ్రెష్ రేటు, 144 Hz మీకు మోషన్ గ్రాఫిక్స్ కానివ్వండి, అలాగే IMAX ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ కానివ్వండి, మీకు చాలా ఉంటాయి, ఒక్కటని కాదు. అండ్ ఓన్కే స్పీకర్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇలా మీకు బంచ్ ఆఫ్ ఫీచర్స్ కావాలి అనుకుంటే మాత్రం వీటిని అయితే చూస్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేటప్పటికి TCL Q6C అయితే అవైలబుల్ ఉంటుంది, ఇది మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. దీంట్లో మనకి Q6CS కూడా అవైలబుల్ ఉంటుంది, బట్ Q6CS అవాయిడ్ చేయండి, అది మీకు 312+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది. Q6C మీకు 512+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది, ఇది తీసుకోవడానికి ట్రై చేయండి. అదే మీకు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళారంటే ఫ్లిప్కార్ట్లో TCL C6K అయితే అవైలబుల్ ఉంటుంది, ఇది కూడా మీకు 512+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది, దీన్ని తీసుకోవచ్చు. అలాగే మీకు 312+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది, మీరు కావాలంటే దీన్ని కూడా తీసుకోవచ్చు. కాకపోతే ప్రైస్ కొంచెం తక్కువ ఉంటుంది, రిమైనింగ్ ఫీచర్స్ అన్ని కూడా మీకు సేమ్ ఆఫర్ చేస్తారు. బట్ ఒకవేళ మీరు C6K తీసుకోవాలనుకుంటే ఫ్లిప్కార్ట్లోనే తీసుకోండి, అది ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్. బట్ ఇప్పుడు అమెజాన్లో కూడా దొరుకుతుంది, కానీ మీరు ఎందుకైనా మంచిది ఫ్లిప్కార్ట్లో తీసుకోవడానికి ట్రై చేయండి. Q6C మాత్రం మీకు అమెజాన్లో దొరుకుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే టీవీలు ఉన్నాయో ఈ టీవీలన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. అలాగే మీకు LG నుంచి ఇందాక నేను చెప్పినట్టుగా QNED 8AA అయితే ఉంటుంది, మీరు వాటిని కూడా పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి, సైజెస్ పెరిగేదాన్ని బట్టి మీ ప్రైజెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి 55 నుంచి ఈ మినీ LED అయితే మీకు అవైలబుల్ ఉన్నాయి, మీరు QD మినీ LED వీటిని కూడా పర్చేస్ అయితే చేయొచ్చు. లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఇక్కడ ట్యాగ్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేసి పెడతాను. అలాగే లేదు నేను కొంచెం బడ్జెట్ పెట్టుకోగలను అనుకుంటే సోనీ నుంచి సోనీ బ్రావియా 5 అయితే ఉంటుంది, చాలా మంచి టీవీస్. ఈవెన్ మీకు బ్లాక్స్ కానీ ఎవ్రీథింగ్, సైడ్ వీవింగ్ యాంగిల్స్ కానీ ప్రాసెసర్ కానీ అసలు ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది, మీరు కళ్ళు మూసుకొని దాన్ని తీసేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. మీకు బడ్జెట్ అసలు ఇష్యూ లేదు అని అనుకుంటే మాత్రం మీరు వాటికైతే వెళ్ళిపోవచ్చు. సోనీ బ్రావియా 5 ఇది మినీ LED, చాలా బాగుంటుంది, మీరు హ్యాపీగా దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ నాకు 85 ఇంచెస్ టీవీ కొంచెం పెద్దదిగా కావాలి అని అనుకుంటే 75 ఇంచెస్ వరకు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కవర్ అయిపోతాయి. 85 ఇంచెస్ కావాలి అనుకుంటే ఇక్కడ మీకు బ్రావియా 3లో కూడా 85 ఇంచెస్ అయితే అవైలబుల్ ఉంటుంది, మీరు దాన్ని కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ మీకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ రెండు కూడా యాడ్ అవుతాయి దీంట్లో. మీకు బ్రావియా 2 వరకు డాల్బీ అట్మాస్ మాత్రమే వస్తుంది, డాల్బీ విజన్ రాదు, ఇక్కడ మీకు డాల్బీ విజన్ కూడా యాడ్ అవుతుంది. అలాగే మీకు ఈ మినీ LEDలో వచ్చేటప్పటికి 2000+ డిమ్మింగ్ జోన్స్తో C72K అయితే అవైలబుల్ ఉంటుంది, మీరు దీన్ని కూడా పర్చేస్ చేయొచ్చు. లేదు ఇంకొంచెం నాకు డిమ్మింగ్ జోన్స్ ఎక్స్ట్రా కావాలి అనుకుంటే 2800+ డిమ్మింగ్ జోన్స్తో మీకు C8K అయితే అవైలబుల్ ఉంటుంది, మీరు దీన్ని కూడా పర్చేస్ చేయొచ్చు. మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పిన ఈ రెండు మోడల్స్ 85 ఇంచెస్లో అవైలబుల్ ఉంటుంది, మీరు కావాలంటే వీటిని ట్రై చేయొచ్చు. ఇంకా మీకు అప్పర్ కావాలి అంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, ఎందుకంటే అవి వెరీ కేర్ఫుల్గా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ బడ్జెట్ ఎక్కువ ఉందనుకుంటే మీరు తీసుకోవచ్చు. లేదు దీంట్లోనే నాకు కొంచెం బడ్జెట్ తక్కువలో కావాలనుకుంటే హైసెన్స్ లాంటి బ్రాండ్స్ నుంచి కూడా మీకు థామ్సన్ కానీ హైసెన్స్ లాంటి బ్రాండ్ నుంచి కూడా మీకు 85 ఇంచెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంది అనుకుంటే పక్కన మీకు ఆల్రెడీ మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది, వాట్సాప్లో నన్ను పింగ్ చేశారు అని అనుకుంటే మీకు ఎలాంటి ప్రోడక్ట్ సజెషన్ అయినా సరే నేను అక్కడి నుంచి అయితే ప్రొవైడ్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ టీవీ కొన్నారనుకుంటే ఖచ్చితంగా చాలామంది ఆలోచించేది లైఫ్ ఎక్కువ రావాలని. లైఫ్ ఎక్కువ రావాలంటే ఈ రెండు పద్ధతులు అయితే ఖచ్చితంగా పాటించండి. ఒకటి వచ్చేటప్పటికి ఎంతవరకు మీరు బ్రైట్నెస్ తక్కువలో పెట్టుకొని యూజ్ చేసుకోగలరో అంతవరకు తక్కువలో పెట్టుకొని యూజ్ చేసుకోండి, లైఫ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. రెండోది వచ్చేటప్పటికి స్టెబిలైజర్ యూజ్ చేయండి. చాలా వరకు అన్ని టీవీస్లో మనకి ఇన్బుల్ట్ స్టెబిలైజర్ అయితే ఉంటుంది, బట్ మన ఏరియాలకి తగ్గట్టుగా మనకి పవర్ ఫ్లక్చుయేషన్స్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటాయన్నమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక స్టెబిలైజర్ కనుక పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మన టీవీ లైఫ్ అనేది మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లైఫ్ అయితే వస్తుంది. సో ఇది గైస్, ఒకవేళ ఎవరైనా టీవీస్
కొనాలి అని అనుకుంటే మాత్రం అర్జెంటుగా జనవరి 3 లోపు అయితే కొనేయండి. 4th నుంచి మీకు 8% అయితే ఇంక్రీజ్ అవబోతున్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు మాత్రమే తెలిస్తే సరిపోదు కదా, ఎక్కువ మందికి తెలిస్తే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడతారు. సో ఒకవేళ ఈ వీడియో మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో హెల్ప్ఫుల్ అయింది అనిపించినా సరే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద హైప్ వస్తుంది, హై పాయింట్స్ అయితే ఇవ్వండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడ నుంచి క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే ఎప్పుడు కూడా లూట్ డీల్స్ వస్తే మన టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.